సో బాలయ్య ఫ్యాన్స్ జై బాలయ్య జై జై బాలయ్య అని కామెంట్ చేయండి. హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డాకు మహారాజ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ట్రైలర్ ఫుల్ ఆఫ్ డైలాగ్స్తో నింపి పడేసారు. సో బాలయ్య మార్కు డైలాగ్స్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. సో సినిమాలో ఏదో ఊహించి రావచ్చు అని అంటున్నారేమో. సో సినిమాలో మీరు ఏదో ఊహించుకుంటున్నారేమో, ఏం లేదు డొల్లా. సో ఒక డైలాగులు, ఒక 10 డైలాగులు, ఒక 4 ఫైట్లు, ఒక 3 సాంగ్లు, ఒక దబిడి పిల్లలు టచ్ చేయడం ఒక సాంగ్. దీంతోనే రేపు కాలం చెల్లుతుంది అనుకుంటున్నారేమో. సో ఈ ట్రైలర్ ఎలా ఉందంటే, ఒక 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్ గాయం తగిలిన కింద పడకుండా తను నరికే విధానం బట్టి తనని వైల్డ్ యానిమల్గా చెప్పారని చెప్పుకోవచ్చు డాకు మహారాజ్ని. సో దాని తర్వాత ఏముందిరా బాబు అంటే, సో నేను ఎక్కడ పుట్టానో తెలుసా, నా అడ్డ ఏదో తెలుసా అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఏం డైలాగులు ఏందో అనమాట. ఇంకో డైలాగ్ అంటే అలా వేరే లెవెల్ అసలు. అది డైలాగ్ కూడా పంచి డైలాగులే. అది చిన్నప్పుడు లాగులు వేసుకున్నప్పుడే ఆ డైలాగులు విన్నాం మనం. సో అలాంటి కాలం చెల్లిన డైలాగులతోటి సో ఆ బావికొల్లి గారు ఎందుకో సో చదువులో మాస్టర్ చేస్తుంటారేమో, నేను నరకడంలోనే మాస్టర్ చేశానంట. దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో ఐ డిడ్ మాస్టర్ మీన్స్ మర్డర్స్ అంట. ఏందన్న ఇది? ఒక్కసారి డైలాగ్ వినడమే ఎక్కువ అంటే దాన్ని ఇంగ్లీష్లో మళ్ళీ హిందీలో చెప్పకపోయావా ఇంకా బాగుండేది. సో ఇది హిందీ వాడు కూడా చూస్తారు కదా మూవీ. సో అలా ఉందన్నమాట. ఈ క్వారీలో మిమ్మల్ని చెప్పగలను బాబీడియోలు అంటే నాది ఎక్కడో తెలుసా, రాయలసీమ మేర అడ్డా హాయ్ అంట. ఇది ఏందో ఈ డైలాగులు, కాలం చెల్లిన డైలాగులు ఇవన్నీ. సో ఇదంతా చెప్తే కుదరదు ఇక్కడ. సో అలానే ఈరోజు గేమ్ చేంజర్. సో గేమ్ చేంజర్ ఏమైంది, 5 years అయింది. 5 yearsకి ఆ 5 years ఎందుకు పెట్టారో కూడా గల్లంత అయిపోయింది. సో మీ మూవీ కూడా అలా ఉండబోతుంది అనేది ప్రిడిక్షన్ అని చేస్తున్నాను నేనైతే. సో అది ఉండకుండా చేసుకోరు మీరు. సో ఉంటే ఇక సంక్రాంతి బరిలో కూడా దేవుడు కూడా వచ్చి కాపాడలేడు. సంక్రాంతిలో చాలామంది హాలిడేస్ ఉంటారు కాబట్టి మీ మూవీ గట్టెక్కించు కాబోచులే కానీ. సో సినిమాలో అయితే ఇలా అయితే ఏం లేదు, డొల్లా అని అనిపించుకుంటారనమాట. నారాజులతో రివ్యూస్. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.